సిద్దిపేట జిల్లా చెర్యాల పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో దారుణం జరిగింది. 10వ తరగతి విద్యార్థులపై అర్ధరాత్రి ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. చదువుకుంటుంటే అల్లరి చేస్తున్నారనే నెపంతో బెల్టులు కర్రలతో ఇంటర్ విద్యార్థులపై దాడి చేశారు. దెబ్బలు తట్టుకోలేక గోడ దూకి 2 కిలోమీటర్లు పరుగులు తీస్తూ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు విద్యార్థులు. ఘటనపై స్పందించిన ప్రిన్సిపల్ బి అశోక్ బాబు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దాడి చేసిన ఇంటర్ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని, వారిని కళాశాల నుండి బయటకి లేదా వేరే కళాశాలకు పంపించడానికి ఉన్నత అధికారులకు నివేదికలు పంపినట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా చెర్యాల పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో దారుణం జరిగింది. 10వ తరగతి విద్యార్థులపై అర్ధరాత్రి ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. చదువుకుంటుంటే అల్లరి చేస్తున్నారనే నెపంతో బెల్టులు కర్రలతో ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. దెబ్బలు తట్టుకోలేకే గోడ దూకి 2 కిలోమీటర్లు పరుగులు తీస్తూ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు విద్యార్థులు. ఘటనపై స్పందించిన ప్రిన్సిపల్ బి అశోక్ బాబు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దాడి చేసిన ఇంటర్ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని, వారిని కళాశాల నుండి బయటకి లేదా వేరే కళాశాలకు పంపించడానికి ఉన్నత అధికారులకు నివేదికలు పంపినట్టు తెలిపారు. మేము కూడా సౌండ్ వేసినా కానీ లైట్ సౌండ్ వేసుకుంటే మా వర్క్ మేము చేసుకుంటాం. మాకు ముందే ప్రాజెక్టులు ఇవన్నీ ఇచ్చారు, చేసుకుంటాం. అవి చేసుకుంటా అంటే ఫస్ట్ ఒక అన్న వచ్చి చెప్పిండు. స్కూల్ మొత్తం ఖాళీ అయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత అన్న వచ్చి, అన్న పేరు వినయ్, అన్న వచ్చి ఏమన్నాడంటే మీరు అందరు హౌస్ లో నడువురా అన్నాడు. అంటే కట్టెలు పట్టుకొని వచ్చిరన్న, వాళ్ళకి అసలు కట్టెలు పట్టుకొని వచ్చిరు. మమ్మల్ని తీసుకొని సెకండ్ ఇయర్ వాళ్ళ హౌస్ లో పోయారు. హౌస్ లో మమ్మల్ని తీసుకొని పోయారు. 10 మినిట్స్ అలా అందరినీ గ్యాదర్ కావాలని చెప్పారు. అందరం గ్యాదర్ అయినాం. అందరం గ్యాదర్ అయిన తర్వాత ఏమైందంటే ఇక మమ్మల్ని చూసిర్రు. అందరిని ఒక దగ్గర బ్యాక్ సైడ్ పోమని చెప్పిర్రు. ఇక మమ్మల్ని బర్లకన్నది మనం కొట్టిరు అన్న. మరి అంత ఇంకోటి అయితే త్రోట్ కాడ కొట్టిరు. అన్న ఎట్లా కొట్టిరు, ఇష్టం ఉన్నట్టు కొడతారు మా చంపేస్తారండి మమ్మల్ని మొత్తం హౌస్ లోనే. ఆల్రెడీ ఇది ఒక 1 year గా ఈ పిల్లల్లో ఇండిసిప్లిన్ ఉందని లెక్చరర్స్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ప్రిన్సిపల్ గారు టైం టు టైం కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మన చెర్యాల ఎస్ఐ గారు కూడా ఒక సందర్భంలో వచ్చి పిల్లలకి ఎవ్రీ మంత్ వాళ్ళు కౌన్సిలింగ్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిజంగా ఒక గొప్ప ఫెసిలిటీ ఉంది మాకు. అది పిల్లల ఫ్రెండ్షిప్ డే చేయమని చెప్పండి, వాళ్ళు వేరు ఇన్స్టిట్యూషన్లో పంపించమని, వాళ్ళ భవిష్యత్తు బ్రేక్ అవుతే వాళ్ళు ఇప్పుడు పని చేయరు అని సామూహికంగా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్, ధైర్యం ఎక్కువైపోయి మిగతా పిల్లల మీద వాళ్ళ పిల్లలు దౌర్జన్యం చేస్తున్నారు. పిల్లల్ని బ్రేక్ చేయించుకోవడం జరిగింది. తప్పకుండా వాళ్ళని ఎక్కడెక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉందో స్కూల్ ఆల్రెడీ మా తానే ఉన్నది, స్కూళ్ళకి అలాట్ చేసి పంపించడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి మాట్లాడుతున్నాం. మిగతా పిల్లలు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తాము. మళ్ళీ కూడా ఎవ్రీ మంత్ కౌన్సిలింగ్ చేస్తాము. ఇంకొకసారి మిగతా పిల్లలు కూడా ఇలా చేయకుండా ఉండడానికి వాళ్ళు కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ పరిధి లిమిటేషన్స్ అనేది తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.